ఇక్కడ వెహికల్ హోండా ట్విస్టర్ ఒకటి ఉన్నది. హోండా ట్విస్టర్ వచ్చేసి ఎంత? 75,000 రూపాయలు. ఆ హోండా ట్విస్టర్ హుండై కార్ ఉంది అటు ఒకటి. ఈ హుండై కార్ వచ్చేసి 7,50,000. ఇది ఒక్కటే చెప్తాడు ఎప్పుడు చెప్పినా. నాకు ఒక్కటి చిన్నది మా భార్య కొనిచ్చిందండి, ఏదో గిఫ్ట్గా. నవ్వుతాడు, చాలా స్మైల్ ఇస్తాడు. అప్పుడు మా భార్య ఏదో అప్పుడు మా పెళ్లి రోజు వచ్చింది, ఇంకెన్ని రోజులు నడుచుకుంటా పోతావు, ఇది ఇది కొనుక్కో అని ఇస్తే అప్పుడు ఆమె ఇచ్చిన దాంతో ఏదో అట్లా 7,50,000 పెట్టి ఆ ఉందై కారు కొనుక్కున్నా. గదొక్కటే ఉందండి నా పేరు మీద, ఇంకా ఏది లేదు. మరి మిగతా ఆస్తులన్నీ మంది పేరు మీద పెట్టినాక ఇది ఒక్కటి ఉండకపోతే ఏమవుతుంది? గదొక్కటే ఉంటుంది. 7,50,000 రూపాయలు పెట్టి ఉందై కారు కొన్నాడు. అదే విధంగా ఈ 2 వీలర్ ట్విస్టర్ కూడా ఒకటి ఉండదు అన్నట్టు మనకి. ఏదో చిన్న బండి మీద అట్లా పేదోడు అట్లా పోయి ఇట్లా వస్తాడు, చిన్న బండి మీద అట్లా పోయి ఇట్లా వస్తాడు పేదోడు. కారు ఉండే, ట్విస్టర్ ఉండే, ఇంకా కింద ఉన్నది నీ భాగవతం, కింద ఉన్నది నీ భాగవతం, అసలు భాగవతం నీకు కింద ఉన్నది. నువ్వు గుడిసెలు ఉంటానవా, రేకులు ఇంట్లో ఉన్నానవా, నీకు భాగవతం కింద ఉన్నది. ఇక ఇక ఈయన పేరు మీద, మల్లన్న గారి పేరు మీద 10 గ్రాముల గోల్డ్ ఉన్నది. 10 గ్రాముల గోల్డ్ ఉన్నది. వాళ్ళ భార్య గారి పేరు మీద 130 గ్రాముల గోల్డ్ ఉన్నది. పేదోళ్ళు కదా పాపం, 130 గ్రాముల గోల్డ్ ఉన్నది. అదెంత? 130 గ్రాముల గోల్డ్కి 9,62,000. కేవలము 9,62,000. ఇదే ఇక్కడ ఎంత పేదోళ్ళు చూడండి వీళ్ళు, ఎంత పేదోళ్ళు వీళ్ళు పాపం. ఇక ఈయన పేరు మీదనేమో 10 గ్రాముల గోల్డ్ ఉన్నది, 74,000. ఇక వీళ్ళ భార్య గారి పేరు మీదేమో 130 గ్రాముల గోల్డ్ ఉన్నది, ఓన్లీ 9,62,000. పాపం చాలా పేదోళ్ళు. ఈ రాత్రికి పాపం కారం పొడి వేసుకొని తింటాను, పచ్చడి కలుపుకొని తింటాను, అంత పేదోళ్ళు. ఇక మొత్తం గ్రాస్ టోటల్ వచ్చేసి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 16 లక్షల రూపాయలు ఉన్నాయి వీటి విలువ వచ్చేసి. ఇక ఇది మొత్తం ఈయనదే పైనుండి కలుపుకొని వస్తే ఈయనది ఇంత ఉన్నది. ఇక ఈమె ఒక 17 లక్షలు ఉన్నది, ఈమె ఒక 17 లక్షలు, ఆయన ఒక 16 లక్షలు ఉన్నది. ఇక ఇది పక్కన పెడతా, ఇంకా కొంచెం కిందికి పోదాం, దొరుకుతా అంటాడు అన్నట్టు ఇట్లా. ఇక ఇక్కడికి వస్తే ప్రాపర్టీస్ ఇన్ జాయింట్ ఓనర్షిప్. జాయింట్ ఓనర్షిప్ కింద ఉన్నాయి ప్రాపర్టీస్ కొన్ని. ప్రాపర్టీస్ ఇన్ జాయింట్ ఓనర్షిప్. దీనికి సంబంధించి జాయింట్ ఓనర్షిప్ విల్ ఆల్సో హ్యావ్ టు బి ఇంక్లూడెడ్. నేను చాలా నిజాయితీ పరుణ్ణి, జాయింట్ ఓనర్షిప్ కింద ఉన్న ఆస్తులను కూడా చూపెడుతున్నా అని రాసుకొచ్చింది. ఇక దాంట్లో రాసుకొస్తే భువనగిరి సంబంధించి సర్వే నెంబర్ సంబంధించి 96/E2 నందనం. ఇక్కడ ఏమున్నది మరి? ఇక్కడ ఏం లేనట్టు రాసినావు. విలేజ్ భువనగిరి, మండలం యాదాద్రి భువనగిరి, పాస్బుక్ నెంబర్ ఇక్కడ వచ్చి ఉన్నది. ఈ నెంబర్ వేసిండు, ఎంత ఉన్నదో రాయలేదు ఇక్కడ దొంగ. ఇది భూమి అనుకోవాలా, ఇల్లు అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇక్కడ కిందికి వస్తే మళ్ళీ 1 ఎకరం ఉన్నట్టు. 1 ఎకరం ఒక గుంట, ఇది 10 గుంటలు, 10 గుంటలు ఉన్నట్టు రాసుకొచ్చింది. ఇక అదేవిధంగా డేట్ ఆఫ్ పర్చేస్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ప్రాపర్టీ వచ్చేసి ఎంత కొన్నాడు? ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ కేవలం 1,87,425 రూపాయలని చూపెడతాను ఇక్కడ. అదేవిధంగా అప్రాక్సిమేట్లీ వచ్చేసి 3 లక్షల రూపాయలు వేసింది ఇక్కడ. ఇది తీసుకుంటా వేయండా, ఇక కొంచెం కిందికి వద్దాం. ఇక్కడ 2,457 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 273 స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్స్, స్క్వేర్ యార్డ్స్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వలేదు ఇక్కడ, డీటెయిల్స్ ఇవ్వలేదు. అదేవిధంగా 4 లక్షలు, ఇవి 40 లక్షలు, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 40 లక్షల విలువ కలిగిన ఫ్లాట్ ఇది. 40 లక్షల విలువ కలిగిన ఫ్లాట్ ఇది. ఇది ఎప్పుడు? ఇది 9/2/2023, మొన్ననే తీసుకున్నాడు. ఇక్కడి కిందికి వస్తే 50 లక్షలు, 50 లక్షలు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. అప్రాక్సిమేట్లీ కరెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 50 లక్షలు ఉన్నది. ఇక దీని కొంచెం కిందికి వస్తే ఇట్లనే కిందికి వస్తే ఇక్కడ ఉన్నదా, హరిహరి శ్రీ సాయి సౌఖ్య
హరిహర కళా నిలయం అనే ఒక అపార్ట్మెంట్స్ లో ఉప్పల్లో ఒక ఇల్లు కొన్నాడు. ఎంత అంటే 1630 స్క్వేర్ ఫీట్స్ ఉంటది. దీనికి సంబంధించి ఆ పర్చేస్ వచ్చేసి 40 లక్షలని పెట్టిండు. కింద 50 లక్షలు మార్కెట్ విలువని పెట్టిండు. మొత్తం కలిపి నేను చెప్తాను దీనిలో మీరు 1,03,00,000 కలిగిన ఇల్లు ఉన్నది. మరొక జీతగానికి 1,30,00,000 రూపాయల ఇల్లు ఉంటుందా? ఏ జాబ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇల్లు వస్తుంది? ఇది మనం ఆలోచించాలి. ఇక ఇంకొకటి, మొన్న ప్రభుత్వానికి 1.5 కోటి ఆస్తి రాసిస్తున్నా అన్నాడు కదా. అండ్ క్యాష్ రాసిస్తున్నావా, అండ్ క్యాష్ ఇస్తున్నావా, లేకపోతే ప్రాపర్టీ ఇస్తున్నావా? ప్రాపర్టీస్ అంటే టోటలీ ప్రాపర్టీస్. నీ వాల్యూ మొత్తం ఇప్పుడు 1,30,00,000 ఉన్నది. ఇవే రాసిస్తున్నావా? ఈ 1,30,00,000 రూపాయలనే ప్రభుత్వానికి ఇస్తున్నావా? ఇస్తే ఇప్పటి వరకు యాన్వర్ చేసినావా? ఏ విధంగా వాళ్ళకి యాన్వర్ చేసినావు? ఏ విధంగా నీ 1.5 కోటి ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చినావు? ఆ లెక్క పత్రం ఇప్పటి వరకు లేదు. ఆ రోజు స్టైల్గా ఆ రోజు ఏతులు పడుతూ కోమటిరెడ్డి గారు, మంత్రి గారు ఇక్కడ చూడాలి మీరు, ఇగో నా ఆస్తి పేపర్లు మంత్రి గారి ముందట నాకున్న 1.5 కోటి రూపాయల ఆస్తిని రాసిస్తాన ప్రభుత్వానికి అన్నావు. అయిపోయింది, చేతులు దులుపుకున్నాడు. ఇక ఈ పత్రాలు పోయినాయి, అకౌంట్లో పడ్డాయి. ఇక మరి ఎక్కడ ఉంటానా ఇప్పుడు నువ్వు రాసిచ్చినాక? పెద్ద మనిషి, ఓ ఏతుల పెద్ద మనిషి, ఏడుంటానావు? రోడ్డు పక్కన గుడిసేసుకుంటానావా? అనాథాశ్రమం ఉంటానావా? ఈ 1.5 కోటి ప్రభుత్వానికి రాసిచ్చినట్టు బిల్డప్ కొట్టినావు. బిల్డప్ కొట్టి మరి తీసుకపోయి ఇచ్చినావా? ఇస్తే కార్లు ఎక్కడి? మళ్ళీ నీకు ఇప్పుడు డబ్బులు ఎక్కడి? ఉన్నే ప్రభుత్వానికి అందిస్తేవి. మరి ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నావు? అవన్నీ కూడా రేపు 1, 2, 3 ఈ ఎపిసోడ్ల వైగా మొత్తం కార్లను తీసుకపోయి ఒక దగ్గర నెట్ కొట్టిండు. 16 కార్లు కొన్నాడు కొత్తగా. 16 కార్లు కొని ఒక దగ్గర నెట్ పెట్టిండు. కథం. ఆ ఫోటోలు వస్తాయి మనకు. ఇక ఇక్కడ మొత్తం 1.5 కోటికి సంబంధించిన మార్కెట్ వాల్యూ ఉన్నది. ఇక్కడ టోటల్ ఆఫ్ కరెంట్ మార్కెట్ వాల్యూ 1.5 కోటి. ఈ 1.5 కోటిని తీసుకొచ్చి మొన్న నేను ఇస్తానా అని చెప్పిండు. మరి ఎప్పుడు ఇస్తాన్నావు? ఎట్లు ఇస్తాన్నావు? ఎవరిని మధ్యలో పెట్టిస్తాన్నావు? ఇది లెక్క పత్రం లేదు. ఇక